కానీ అమ్మాయిల కంటే ఇంట్లో కొంచెం సపోర్ట్ చేయరు, ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎందుకు అవసరమా ఇది అమ్మాయికని అంటుంటారు. మేము ఫ్యామిలీ కూడా అంత ఇన్కమ్ గా ఉన్న వాళ్ళం కూడా కాదు. డాడీ నార్మల్ గా ఒక చిన్నప్పుడు ఏం ఉండేది, కానీ ఒక ఏజ్ కి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను ఇలా వెళ్ళాలి అని. ఆ వేకి ఈ పొజిషన్ లో దాని మెయిన్ కారణం నేను చెప్పాను కదా చిన్నప్పుడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, మిస్ గ్లామర్ క్వీన్ రన్నర్ అప్ గాయత్రి గారు మనతో ఉన్నారు. ఆంధ్ర రన్నర్ అప్ గా నిలబడడం జరిగింది. ఆయన తను ఎలా ఫీల్ అవుతున్నారు, ఆయన రన్నర్ అప్ గా మిస్ ఆంధ్రాగా ఆయన తన మాటలు తెలుసుకొని ప్రయత్నిద్దాం. హాయ్ గాయత్రి గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నానండి. ఓకే, అంటే మీరు రన్నర్ అప్ గా ఆంధ్ర రన్నర్ అప్ గా నిలబడ్డారు కదా, క్వీన్ గా ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా లైఫ్ స్పోర్ట్స్ తోనే ఎండ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇలా మోడలింగ్ చేస్తా అని చిన్నప్పుడు ఏం ఉండేది, కానీ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఒక ఏజ్ కి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను ఇలా వెళ్ళాలి అని ఆ వేకి. సో నేను దాన్ని కంటిన్యూ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ పొజిషన్ లో దాని మెయిన్ కారణం వి ఈవెంట్స్ ఆర్గనైజర్స్ వాళ్ళు. ఎందుకంటే నేను ఇలా లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఒక ఇంటర్వ్యూ ఇలా చేస్తాను అని అనేసి. దానికి మెయిన్ రీజన్ వి ఈవెంట్ ఆర్గనైజర్స్ వాళ్ళు. దానికి స్పాన్సర్స్ కూడా ఆల్మైట్ మేకప్ స్టూడియో, ఏతల్ డెంటల్ అండ్ గైడ్స్ ఆఫ్ ఐటీ సొల్యూషన్స్. గైడ్స్ ఆఫ్ ఐటీ సొల్యూషన్ వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ పర్పస్ గా, జాబ్స్ పర్పస్ గా వాళ్ళకి ఎలా స్టూడెంట్స్ ని గైడ్ చేయాలి. ఇప్పుడు చాలా వరకు ఎలా ఉంటారంటే ప్లేస్మెంట్స్ ఇస్తామని చెప్పి అంటే మనకి ఫ్రాడ్ చేయడం, సో అలా చేస్తారు. వాళ్ళు కూడా పే ఆఫ్టర్ ప్లేస్మెంట్స్ అని కూడా మంచి థీమ్ పెట్టారు. అదైతే ఇప్పుడున్న జనరేషన్ కి చాలా మంది పూర్ పీపుల్ అయితే జాబ్ రావాలి, ఇండిపెండెంట్ గా బతకాలి అనేసి వెళ్తా ఉంటారు. కానీ గైడ్స్ ఆఫ్ ని చూస్ చేసుకుంటే మాత్రం వాళ్ళకి గుడ్ ఆపర్చునిటీ అని చెప్పగలుగుతాను నేనైతే. మీకు ఇలా ఆఫర్ ఎలా వచ్చింది? ఎప్పుడు పార్టిసిపేట్ చేయడం జరిగింది మీరు ఫ్యాషన్ షోలో? ఫస్ట్ నేను ఒక షోకి నన్ను జిమ్నాస్టిక్ చేయమని పిలిచారు. అప్పుడు వాళ్ళ హైట్ చూసి నువ్వు కూడా మోడలింగ్ ట్రై చేయొచ్చు కదా, ఇట్లా మోడలింగ్ షో జరుగుతానని చేశారు. బట్ నాకు ఒకప్పుడు ఉండేది నేను కూడా ఇలా చెయ్యాలి, నా హైట్ కి ఇది బాగా సూటబుల్ అవుతది, ఇంకా జిమ్నాస్టిక్స్ బాడీ స్ట్రక్చర్ కూడా బాగుంటది అనేసి. సో ఎలా అనేసి ఒకసారి నేను తిరుపతిలో పార్టిసిపేట్ చేశాను. అప్పుడు నేను సెకండ్ రన్నర్ అప్ గా విన్ అయ్యాను. తర్వాత నాకు ఇట్లా సోషల్ మీడియాలో చూస్తా అంటే వి ఈవెంట్స్ వాళ్ళు గుడ్ అని అనిపించి నేను ట్రై చేశాను. మీరు స్పోర్ట్స్ కూడా ఆడతారు బాగానే? ఎస్, నేషనల్ ప్లేయర్ ని కూడా. ఇప్పటికే నేను 7 నేషనల్స్ పార్టిసిపేట్ చేశాను చిన్నప్పటి నుంచి కూడా. దీనికి మెయిన్ అయితే మా పేరెంట్స్ చాలా స్ట్రగుల్స్ అయ్యారు. చిన్నప్పుడు నా 5th క్లాస్ లో మేము ఫ్యామిలీ కూడా అంత ఇన్కమ్ గా ఉన్న వాళ్ళం కూడా కాదు. డాడీ నార్మల్ గా ఒక హోమ్ గార్డ్ ఎంప్లాయీ. నేను అప్పుడు ఫస్ట్ నేను కరీంనగర్ లో చదువుకునేదాన్ని స్పోర్ట్స్ కోటాలో. ఈవెన్ అప్పుడు నాకు వెళ్ళడానికి కూడా మనీ లేదు. డాడీకి జస్ట్ 7,000 మాత్రమే శాలరీ ఉండేది అప్పుడు. ఆ ఏజ్ లో మా మమ్మీ దేవుడికి ఉండిలో దాచిపెట్టినంత తీసుకెళ్లి నాకు అప్పుడు స్పోర్ట్స్ డ్రెస్ ఎలా వేసుకోవాలని కూడా తెలియదు. అప్పుడు సెలెక్షన్స్ కి అందరు కూడా షార్ట్స్ అలా వేసుకుని నేను ఒక్కదాన్ని డ్రెస్ వేసుకొని ఆ కాంపిటీషన్ మొత్తం చేశాను. సో అప్పుడు నాకు తెలియదు ఎలా వెళ్ళాలి, స్పోర్ట్స్ వాళ్ళంటే ఇలా ఉంటారా అని. ఏదో న్యూస్ లో వచ్చింటే ఇంకా డాడీ ఆయన పోలీస్ కదా ఉంటది పిల్లలకి ఇలా చేయాలని అలా తీసుకెళ్లారు. ఇంకా సెలెక్ట్ అయిన తర్వాత కూడా నాకు మమ్మీ చాలా స్ట్రగుల్ పడింది. తను చదువుకోలేదు. తనే నన్ను కరీంనగర్ లో నేను చదువుకున్నాను స్పోర్ట్స్ స్కూల్లో. తను ఒకటే వచ్చేది వెళ్ళిపోయేది. నాకు చాలా బాధ అనిపించేది. నేను 10th క్లాస్ వరకు కూడా నేను ఇది సాధించాలి అని ఉండేదాన్ని కాదు. నా 10th క్లాస్ వరకు నేను 4 నేషనల్స్ ఆడాను, కానీ లైఫ్ లో ఏదో ఒకటి అచీవ్ చేయాలి అన్న థీమ్ అయితే నాకు ఉండేది కాదు. తర్వాత ఇంటర్ కి వచ్చిన తర్వాత మళ్ళీ స్పోర్ట్స్ స్టార్ట్ చేశాను. అంటే నేను జిమ్నాస్టిక్స్ మిడిల్ లో స్టాప్ చేయడానికి కారణం మా సార్ చనిపోయారు. ఇంకా నాకు పర్ఫెక్ట్ కోచ్ ఎవరు దొరకలేదు. ఇంకా తర్వాత కూడా అక్కడికే వెళ్ళి అప్ అండ్ డౌన్ చేస్తా. ఇంకా ఇంటర్ కూడా ఆ టైంలో నాకు చదవడానికి మనీ కూడా లేదు. మా మమ్మీ గవర్నమెంట్ కాలేజ్ లో జాయిన్ చేసింది. ఇంకా నేను అలా ఇంటర్ లో సబ్జెక్ట్ కూడా నేను ఫెయిల్ అయిపోయాను. అది కూడా కెమిస్ట్రీ 6 మార్క్స్ తో ఫెయిల్ అయ్యాను. అదే సెకండ్ ఇయర్ మా మమ్మీ ఏం చేసిందంటే ఇలా కాదు అనేసి ఆన్లైన్ లో స్టడీస్ చెప్పించింది నాతో. అదే సబ్జెక్ట్ లో నేను కెమిస్ట్రీలో 60కి 58 తెచ్చుకున్న సెకండ్ ఇయర్.
తర్వాత ఇంకా నాకు అనిపించింది, నేను వన్స్ స్టడీస్ లో ఫెయిల్ అయిన తర్వాత, నేను ఎప్పుడు లైఫ్ లో స్టడీస్ లో నేను అసలు ఫెయిల్ అవ్వలేదు. వన్స్ ఫెయిల్ అయిన తర్వాత నేను ఆ రోజు ఏం చేశానంటే యూట్యూబ్ లో సెర్చ్ చేశాను, ఎవరైనా ఫెయిల్యూర్ అయ్యి ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా స్టడీస్ లో అనేసి, ఎలా అవ్వాలి. నాకు అప్పుడు గైడ్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు అప్పుడు. అవి మమ్మీ చదువుకోలేదు, డాడీ ఆయన జాబ్ ఆయనకే ఎక్కువైపోతుంది. సో అట్లా అయిపోయింది నా లైఫ్ మొత్తము. తర్వాత నా ఇంటర్మీడియట్ లో కూడా అంటే డాడీకి అప్పుడు హెల్త్ నీట్ గా లేకపోవాలి. అప్పుడు అమ్మమ్మ వాళ్ళు మా రిలేటివ్స్ ఒక ఆయన ఉంటే పెళ్లి చేద్దాం అట్లా అనేవాళ్ళు. నేను అది ఎవరికి చెప్పుకోలేక నాకే నేను ఏడ్చుకొని ఇంకా సెకండ్ ఇయర్ అప్పుడే నేను స్టార్ట్ చేశాను. నేను ఇప్పుడు ఫెయిల్ అయ్యాను అనేసి వీళ్ళు ఈ టాపిక్ తీసుకొచ్చారు, ఇంకా నేను ఇట్లా అయితే ఉండకూడదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనేసి అందరితో చాలా గట్టిగా వాదించేదాన్ని నేను అప్పుడు. ఇంకా సెకండ్ ఇయర్ లో ఇట్లా నేను ఓన్లీ స్పోర్ట్స్ లో ఉంటే సరిపోదు, స్టడీస్ లో కూడా నేను ఉండాలి అని ఫిక్స్ అయిపోయి సెకండ్ ఇయర్ లో చదివాను. ఇంకా సెకండ్ ఇయర్ లో స్కోర్ నాకు బాగా వచ్చాయి, కెమిస్ట్రీ లో కూడా, తెలుగులో కూడా 100కి 99 అట్లా. అప్పుడు నేను స్టడీస్ లో స్టార్ట్ చేశాను. ఇంకా డిగ్రీలో కూడా 86% అలానే వచ్చాయి. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు? ఇప్పుడు మేము కడపలో ఉంటాము. కడపలో కాజుపేట మండల్ తోవారపల్లి మా ఊరు. ఓకే, ఇప్పుడు మీరు డిగ్రీ కంప్లీట్ చేశారా? కంప్లీట్ అయిపోయింది. ఓకే, స్పోర్ట్స్ కంటిన్యూ ఉందా లేకుంటే గ్యాప్? కంటిన్యూ ఉంది. ప్రెసెంట్ ఇప్పుడు ఎంబీఏ ఎంట్రన్స్ రాస్తా, కంటిన్యూ చేయడానికి అవ్వదు కదా. అవును. సో ఈ 4 months నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనేసి అనుకున్నాను, ఎంబీఏ ఎంట్రన్స్ అప్పుడన్నా అనేసి. ఇంకా అట్లా ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నాను. కానీ స్పోర్ట్స్ డిఫరెంట్, ఫ్యాషన్ రంగం డిఫరెంట్ కదా, చాలా డిఫరెంట్ కదా. మళ్ళీ ఇది ఎలా మీరు అంటే స్పోర్ట్స్ అంటే తగ్గఫర్ గా ఉండాలి, ఆడాలి, అవన్నీ చేయాలి. ఫ్యాషన్ చూస్తే నాజుగ్గా ఉండాలి, కొంచెం చాలా దీనికి డెడికేటెడ్ గా ఉండాలి. ఇది ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు రెండింటిని? నాకు ఫస్ట్ నుంచి స్టడీస్, స్పోర్ట్స్ ఇవన్నీ కూడా చాలా బ్యాలెన్స్ చేయడం నాకు చాలా డిఫికల్ట్ గా అనిపించేది. సో స్పోర్ట్స్ అంటే నేను పర్టికులర్ గా కోచ్ వెళ్ళిపోయినప్పటి నుంచి నేను రోజు డైలీ ప్రాక్టీస్ కి వెళ్ళి అలా, అంటే నాకు పర్ఫెక్ట్ కోచ్ అనేది దొరకలేదు. అంటే వైజాగ్ లో మనోహర్ సార్ అని ఒక సార్ ఉన్నారు. అప్పుడు ఆయన వెళ్ళినప్పుడు కూడా నాకు కొంచెం ఫినాన్షియల్ గా హెల్ప్ చేసేవారు సార్, నన్ను రోజు టాప్ చేస్తా. సార్ కూడా చాలా ఉండేది నన్ను ఒక మంచి స్టేజ్ కి తీసుకెళ్ళాలి అనేసి. బట్ కానీ నేను ఏం చూస్ చేసుకున్నానంటే, నేను అలా వెళ్ళిపోతే, నా స్టడీస్ వెళ్ళిపోతే ఫర్దర్ నేను ఫ్యామిలీకి ఏం ప్రూవ్ చెయ్యలేను కదా. అంటే ఇప్పుడు స్పోర్ట్స్ లో కూడా అందరూ బడ్జెట్ ని బట్టి వాళ్ళ యొక్క మెరిట్ వస్తుంది. ఇప్పుడు జిమ్నాస్టిక్స్ అంటే మహారాష్ట్ర వాళ్ళకి ఫుల్ కాంపిటీషన్. వాళ్ళు మంత్లీ ఎంత పే చేస్తారంటే thousands, ఇట్లా 50,000 అట్లా పే చేసి కోచింగ్ తీసుకుంటారు. మనకు అంత బడ్జెట్ ఉండదు. నేను అప్పుడు చూస్ చేసుకున్నాను. బట్ కానీ సార్ కి అయితే చాలా హోప్ ఉంది నన్ను బాగా చెయ్యాలి అని. వైజాగ్ వెళ్ళినప్పుడు అయితే సారే నన్ను రోజు అప్ అండ్ డౌన్ తీసుకెళ్ళి, లైక్ ఆయన నన్ను ఒక ఫాదర్, డాక్టర్ ఎలా ఉంటారు అలా చూసుకునేవాళ్ళు. కానీ అమ్మాయిల కంటే ఇంట్లో కొంచెం సపోర్ట్ చేయరు, ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎందుకు అవసరమా ఇది అమ్మాయికని అంటుంటారు. జిమ్నాస్టిక్స్ లో మీకు ఎలా సపోర్ట్ చేసేవారు? నేను చెప్పాను కదా చిన్నప్పుడు ఇట్లా సెలెక్ట్ అయ్యాను అనేసి. అప్పుడు నా బాడీ ఫిజిక్స్ బట్టి కరీంనగర్ లో ఫస్ట్ నన్ను యోగా చేర్పించారు. అప్పుడు నేను చాలా పొట్టిగా ఉండేదాన్ని చిన్నగా. అప్పుడు యోగా చేర్పించేటప్పుడు నా చిన్నదాన్ని నేనే కాబట్టి ఆ కోచ్ నన్ను ఎలా అంటే అలా ఉంచేవాడు. నా బాడీ బాగా ఫ్లెక్సిబుల్ అయ్యింది. తర్వాత నేను మా మమ్మీ తను చదువుకోలేదు, అంత దూరం అయితే నాకు కష్టం అనేసి మళ్ళీ మా మమ్మీ నాకు కడపకి ట్రాన్స్ఫర్ చేసింది. స్పోర్ట్స్ స్కూల్ లో చదివాను నేను కడపలో. అక్కడ అప్పుడు ఇంకా యోగాలోనే ఉండేదాన్ని. ఇంకా తర్వాత సార్ యోగా ఎందుకు స్పోర్ట్స్ గా అంటే కొంచెం రిలేటబుల్ కాదు కదా, అంటే ఇప్పుడు బాగా డెవలప్ అయింది యోగా, నేషనల్స్ మళ్ళీ ఇంటర్నేషనల్స్ అట్లా. అప్పుడు ఇది ఒలింపిక్ గేమ్ కాదు కదా అనేసి దాన్ని తీసేశారు. ఇంకా యోగాకి జిమ్నాస్టిక్స్ కి రిలేటెడ్ ఉంటది కాబట్టి తీసుకెళ్ళి ఫస్ట్ డేనే వెళ్ళి నాకు ఒక మూమెంట్ చేసా, చెయ్యి ఫ్రాక్చర్ చేసుకుని ఇంటికి వచ్చేసి ఫ్రాక్చర్ అయిపోయింది. తర్వాత నాకు వెళ్ళాలంటే భయం వేసింది. మళ్ళీ ఒకసారి అథ్లెటిక్స్ ప్రాక్టీస్ చేద్దామని వెళ్ళాను. నాకు ఎందుకో నాకు ఇది నచ్చదు, నాకు ఇదే ఫీల్డ్ కరెక్ట్ అనేసి వచ్చి ఇంకా నా సీనియర్స్ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు జిమ్నాస్టిక్స్. వాళ్ళతో నేను అట్లా అయిపోయాను. కానీ ఇటు స్టడీస్, ఇటు జిమ్నాస్టిక్స్, స్పోర్ట్స్ కవర్ చేసుకుంటే మోడల్ ఎలా కవర్ చేస్తున్నాయి? ఇప్పుడు అడ్వర్టైజింగ్ కూడా సెపరేట్ గా కోర్స్ చేస్తాను. అంటే బీబీఏ నేను బ్యాచిలర్ బిజినెస్ అడ్మినిస్ట్రేటర్ ఎమ్రాస్ డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నాను. దాని కూడా నాకు ఫస్ట్ నుంచి బిజినెస్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టము. అంటే అడ్వర్టైజింగ్ ఎలా చేయాలి చిన్నప్పుడు అంతా చూసి నాకు నేను ఓన్ గా ప్రిపేర్ చేసుకునేదాన్ని. అందుకే నేను బీబీఏ కోర్స్ తీసుకున్నా. ఇంకా అది కొంచెం ఈజీగా ఉంటది, నా స్పోర్ట్స్ కి కన్వీనియంట్ గా ఉంటది అనేసి నేను ఇంకా బీబీఏ చూసుగా తీసుకున్నా. ఓకే, యాడ్స్ కూడా చేయబోతున్నారు అనమాట. ఈ ఫ్యాషన్ షోలో ఎలా ఎంటర్ అయ్యారు మీరు? అంటే ఎవరు చెప్పారు, ఎవరు ద్వారా రావడం జరిగింది మీరు?
అదే తిరుపతిలో ఒకసారి చెప్పారు. అది కాక మా మమ్మీ ఎప్పుడన్నా అనేది, నువ్వు హైట్ బాగుండవు, అట్లా వెళ్తే బాగుంటది. ఆమె చదువుకోలేదు. మా మమ్మీ ఒక షాప్ ఉంది మాకు, ఎవరైనా వచ్చి మాట్లాడతారు కదా అట్లమ్మా ఇట్లా అంటే, ఇంకా మా మమ్మీ అవన్నీ పట్టుకొని వాళ్ళు అలా వెళ్ళారంట, నువ్వు ఒకసారి ట్రై చేయొచ్చు. మా ఫ్యామిలీలో అయితే అస్సలకి, మా సిస్టర్స్ వాళ్ళు నాకన్నా బాగా ఎడ్యుకేటెడ్, బట్ కానీ వాళ్ళు అంతా వాళ్ళ లైఫ్ మొత్తం హౌస్ వైఫ్ గా అలానే అయిపోయింది. నాకు మా సిస్టర్స్ చాలా సపోర్టివ్. 2 సిస్టర్స్ ఉన్నారు నాన్న వాళ్ళ ఫ్యామిలీలో. సో వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేస్తారు. ఇంకా నన్ను బాగా వాళ్ళ లైఫ్ లో ఏం కోల్పోయారో నన్ను అలా కోల్పోవద్దు అనేసి వాళ్ళు మోటివ్ చేస్తారు. మా అసలు ఆమె ఫుల్ ట్రెడిషనల్, అలాంటిది నేను వెళ్తున్నానేసి ఆమెనే నేను నా కాస్ట్యూమ్ మొత్తం డిజైన్ చేసింది. నేనైతే దాన్ని చాలా షాక్ అయిపోయాను. ఆమె చాలా ట్రెడిషనల్ జీన్స్ వేసాను, ఏంటి జీన్స్ వేసారు అన్న వేలో, అలాంటిది ఆమెనే నా కాస్ట్యూమ్ మొత్తం డిజైన్ చేసింది. ఇప్పుడు మీ కాస్ట్యూమ్స్ ఎవరు డిజైన్ చేస్తుంటారు? ఇది నేను మా సిస్టరే డిజైన్ చేసుకున్నాం. ఆన్లైన్ లో నార్మల్ గా కొని మొత్తం మేమే డిజైన్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు కొనాలన్నా కూడా అమౌంట్ ఎక్కువ అయిపోతుంది కదా, నేను మళ్ళీ స్పోర్ట్స్ కు పెట్టుకోవాలి అట్లా అనేసి మా సిస్టర్స్ మేమే డిజైన్ చేసేవాళ్ళం. ఇప్పుడు వచ్చే అమ్మాయిలకు దీంట్లో జిమ్నాస్టిక్స్ అండ్ స్పోర్ట్స్ కానీ మోడలింగ్ వచ్చే వాళ్ళకి మీరు ఏమంటారు? మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇప్పుడు చాలా ప్రొఫెషనల్స్ ఉన్నాయి. అప్పట్లో అంటే టాలెంట్ లెస్ తక్కువ ఉండే, అప్పుడు ఎవరు మేకప్ ని పట్టించుకునే వాళ్ళు. ఇప్పుడు ఏదైనా తీసుకోండి, ఒక కన్స్ట్రక్షన్ చేసిన అంటే ఆడవాళ్ళకి తెలిసినంతగా ఎవరికి తెలియదు కన్స్ట్రక్షన్స్ ఎలా చేయాలని, ఒక బ్యూటిషియన్ కూడా. ఇప్పుడు ఏంటి, ఆడవాళ్ళు అందరం పడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు, రే మన పెళ్లి అయిపోయిన తర్వాత అలానే ఉండిపోవాలి, ఇలానే ఉండిపోవాలి అని. ఒక టీచర్ కూడా ఫస్ట్ మన టీచర్ ఎవరు, మన మదర్. ఇప్పుడు టీచర్ ఫీల్డ్ లో కూడా ఎవరు, లెక్చరర్స్ లో కూడా ఎవరు అబ్బాయిలు ఉన్నారు. అసలు అంటే అమ్మాయిలు ఫిక్స్ అయిపోయారు, మనము ఇంకా దేనికి సూటబుల్ కాము, దెన్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత హౌస్ వైఫ్ గానే ఉంటాము. నేను చెప్పేది ఏంటంటే అస్సలకి అలా థింక్ చేయడం చాలా రాంగ్. మోస్ట్ ఆఫ్ ద డిజైనర్స్ చూస్తే ఇప్పుడు బాయ్స్ ఉండరు, అసలు డిజైన్ చేసేదే గర్ల్స్. ఎందుకు వారు ముందుకు వెళ్ళడం లేదు? అరే సొసైటీ ఏదో అంటది అంటే, సొసైటీ ఏం మన గురించి, సొసైటీ గురించి మనకి ఏం అవసరం? ఒక్క రోజు అనుకుంటది, వాళ్ళే మన గురించే పుట్టి మన గురించి అనుకోరు కదా. అసలు సొసైటీని థింక్ చేయకూడదు, మనం చేసేది గుడ్ వే అంటే అసలు ఎవరు అన్నా కూడా పట్టించుకోకూడదు. అసలు మా అమ్మమ్మ వచ్చి ఎందుకు ఆ పిల్లని అలా పంపిస్తుంటాను, మా డాడీ ఒక్కటే అన్నారు, నాకు ఆ పిల్లని అలా పంపించడం ఇష్టం, ఇంతవరకే కదా డ్రెస్, దాంట్లో ఏం తక్కువ ఉంది అన్నారు. నాకు అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అదే ఎవరన్నా మా పేరెంట్స్ వచ్చి అడిగినా కూడా వీళ్ళు ధైర్యంగా ఆన్సర్ చెప్పగలరు, అంతేగా నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఇలా అన్నారు, నువ్వు చెయ్యొద్దమ్మా అని చెప్పరు కదా అని నాకు చాలా హ్యాపీగా అనిపించింది.